పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 12 సీట్లు వస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని అధినేత కేసీఆర్ అంటున్నారు. ఆయన కొడుకు కేటీఆర్ మరింత ముందుకెళ్లి 12 సీట్లు వస్తే కేసీఆర్ సంవత్సరంలోనే రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు అని అంటున్నారు. గులాబీ కేడర్ దీన్ని కాస్త మార్చి ఏడాదిలో మళ్లీ కేసీఆర్ఏ సీఎం అంటున్నాయి. ఎన్నికల టైం కాబట్టి కేడర్లో ఉత్సాహం నింపేందుకు ఇలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్, బీజేపీ కొట్టిపడేస్తున్నాయి. బీఆర్ఎస్ కు ఇప్పుడున్న పరిస్థితిలో 2 సీట్లు కూడా కష్టమేనంటున్నాయి. జాతీయ సర్వేలు కూడా కారు పార్టీకి 3rd ప్లేస్ ఇస్తున్నాయి. రాజకీయాల్లో తలపండిన కేసీఆర్కు వాస్తవ పరిస్థితి తెలియదనుకోలే. అయినా సరే పోయి రావాలను హస్తినకు అన్న డ్రామా డైలాగ్లా 12 సీట్ల మాట తెస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఒకవేళ పరిస్థితి తారుమారై గులాబీ దళానికి 10, 12 సీట్లు వస్తే కేసీఆర్ ఏం చేస్తారు? ఆయన చెప్పినట్లే కేంద్రంలో కింగ్ మేకర్ అవుతారా? రాష్ట్ర రాజకీయాలను ఏడాదిలో శాసిస్తారా? అందుకు అవకాశం ఉందా? కేసీఆర్ చెప్పినట్లు బీఆర్ఎస్ కు 10 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో ఎన్డీఏకో లేకపోతే కాంగ్రెస్ కూటమికో మద్దతిచ్చే అవకాశం ఉంటుంది. కారుకు చేయికి బద్ధశత్రుత్వం కాబట్టి కేసీఆర్ బీజేపీకి దగ్గరయ్యే ఛాన్సే ఎక్కువ. బీఆర్ఎస్ నేతల మాటలు కూడా దీనికి ఊతమిస్తున్నాయి. సెంటర్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాదని, దానికి ఓటు వేస్తే వేస్ట్ అవుతుందని అంటున్నారు. అంతే తప్ప కేంద్రంలో బీజేపీ గెలవదని ఎక్కడా చెప్పడం లేదు. ఎన్డీఏకి ఎక్కువ సీట్లు వస్తాయని, ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ పరిస్థితే వస్తే బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటుందా అన్నది సందేహమే. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని, తెలంగాణ ఎన్నికల్లో జరిగిన ప్రచారం తమకే ఎక్కువ నష్టం కలిగించిందని బీజేపీ వాపోతుంది. కేసీఆర్తో చేతులు కలిపే పరిస్థితే లేదని అంటుంది. ఇండియా కూటమిలోకి రానిచ్చే ప్రసక్తే లేదని రేవంత్ కూడా తేల్చి చెబుతున్నారు. దీంతో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలా తన అవసరాల కోసం కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిచ్చే ఛాన్స్ ఉంటుంది. కేసీఆర్కు సంకీర్ణ రాజకీయాలు కొత్త కాదు. 2004 ఎన్నికల్లో 5 ఎంపీ సీట్లు గెలుచుకున్న దళపతి నాటి యూపీఏ ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలోనూ భాగమయ్యారు. బీఆర్ఎస్ కు 2009 ఎన్నికల్లో 2 సీట్లు, 2014 ఎన్నికల్లో 11 సీట్లు, 2019 ఎన్నికల్లో 9 సీట్లు దక్కాయి. కేంద్రంలో 10 ఏళ్లుగా సాగుతున్న మోదీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ కొన్ని బిల్లుల విషయంలో అనుకూలంగా ఓటేసింది. రాష్ట్రంపైనే ఫోకస్ పెట్టిన కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చి జాతీయ స్థాయిలో 3rd ఫ్రంట్ ఏర్పాటుకు విఫలయత్నం చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేషనల్ ఆశలకు గండిపడింది. 6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ తడబాట్లు ఎంపీ ఎన్నికల్లో తమ విజయానికి సోపనాలుగా మారతాయని కేసీఆర్ భావిస్తున్నారు. బస్సు యాత్రకు అపూర్వ ఆదరణ వస్తుందని మురిసిపోతున్నారు. కేంద్రంలో హంగ్ వస్తే కింగ్ మేకర్ అయి చక్రం తిప్పాలని ఆశపడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల ప్రకారం ఆయన కాంగ్రెస్తో చేతులు కలిపే పరిస్థితి లేదు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ రాకపోవచ్చని ఆయన అంచనా. దాన్ని దృష్టిలో ఉంచుకొని తనదైన ప్లాన్ చేసుకున్నట్లు కనిపిస్తుంది. 12 సీట్లు వస్తే సెంటర్లో చక్రం తిప్పే సంగతెలా ఉన్నా రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి మాత్రం ఉండకపోవచ్చు. రేవంత్ ప్రభుత్వం ఏడాదిలో సంక్షోభంలో చిక్కుకునే దృశ్యం కనిపించడం లేదు. బీఆర్ఎస్ నుంచి వలసలు పెరిగితే మరింత బలపడే అవకాశం కూడా ఉంటుంది. రాజకీయాల్లో భవిష్యత్తుపై ఆశలు సహజం. కేసీఆర్ కూడా అందుకు మినహాయింపు కాదు.